అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన బాబు ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. రైతులకు రుణమాఫీ చేయలేదని, డ్వాక్రా మహిళల రుణాలు కూడా రద్దు కాలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని రైతు భరోసా యాత్రలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపించారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కనపడదు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చేసింది, రైతులందరూ సంతోషంగా ఉన్నారు అని అనుకుంటారు. కాబట్టి చేతులు పైకెత్తారు, గట్టిగా బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాలేదు. చంద్రబాబు నాయుడు గారేమో ముఖ్యమంత్రి అయ్యారు. రైతుల రుణాలన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాడు అని చెప్పి ఆ రోజు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన రుణమాఫీ కార్యక్రమం రైతులకు వడ్డీలో 3వ వంతుకు కూడా సరిపోని పరిస్థితిలో ఇవాళ రైతులు అల్లాడుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అర్థం కావాలి, ఆయన చేసిన రుణమాఫీ పథకం మీకు సంతృప్తినిచ్చిందా అని అడుగుతా